ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతున్న ఒక పర్సన్ ని మీకు పరిచయం చేయబోతున్నా. కట్టిక వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్నులెగయ కండ. You first get out of my studio. Get out of my studio. కండగ ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక ఇవన్నీ. అడ్రస్ చెప్పు నీతో ఒకసారి. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు, అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు. కంటి మీద పాడి సూపు పాడకుండా పసుపు పూసినారే అమ్మలో. పత్తి పువ్వులుని పెదవుల నవ్వులుగా గునుగు పువ్వులునే. మాట మీద నిలబడే మనిషివి కావట్టిల్లు నువ్వు. నిలబడా నేను వేస్ట్. కట్టిక వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్నులెగయ కండ కండగ ఒళ్ళు నరక కసి కసిగా గొంతు. ఇలాంటి వ్యక్తితో కూర్చోబెట్టి కేంద్రం మెడలు ఉంచి వీడి ఈ టైప్ లో తగిలి ఆ సింగిడిలో రంగులనే దూసి తెచ్చి అందాల బతుకమ్మ రావే. వదిలే అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, నా మాటినన్నయ్య. సో మంగళక్కది ఏదన్నా మంచి సాంగ్ పాడు. 3 రోజుల క్రితం ఏం జరిగిందో మీరందరూ కూడా చూశారు కదా. అటు చూడు. ఏరోప్లేన్ స్పెల్లింగ్ ఇప్పుడు AEROPLANE. సింహం కాబట్టి సింగిల్ గానే వచ్చింది ఎక్కడైనా. సైకో స్పెల్లింగ్ SICO. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. SICO. సైకో. నువ్వు గూగుల్లో సెర్చ్ చేస్తావు ఎప్పుడైనా ఏమన్నా? వంకరగా మాట్లాడుతున్నావు. నేను కొంచెం వంకరే. ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం దానికి ముందు మీకు నా స్పెల్లింగ్ చూడు. SAICO. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారెంతురా, చెప్తాను కదా. నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో. నీ పేరేంట్రా బాబు? సునిశ్చిత్. ఓకే అమ్మా, ఆల్ ద. నా సంకన మేడితో సారెలు వాళ్ళు దున్నినానయ్యా. చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య. సహాయం పేరు పెట్టింది ఎదటోళ్ళకి సహాయం చేయడం కోసమే. కనపట్లేదా గురుగారు? ఎలా ఉంది లొకేషన్? నన్ను గన్నా వాళ్లకు 7 ఏళ్లప్పుడే దూరమయ్యాను. ఏమయ్యా, బ్లైండా? అవును సార్. ఎవరి సహాయం లేకుండా నీకు నువ్వే నడిచి వెళ్ళిపోతావా? అంటే నాకు ఈ రోడ్ అలవాటే సార్. వారి ఎట్లా కొట్టం కాడికి చేరువయ్యాను. ఏంట్రా ఎక్కడికి తీసుకొచ్చావు సైకో నాయాలా? పైగా ఇరిగిపోయిన ముక్క ఒకటి. నన్ను గన్నా వాళ్లకు 7 ఏళ్లప్పుడే దూరమయ్యాను. ప్రతి వాడికి అదో కాన్ఫిడెన్స్. నాడా చూపులేని మీకు మీరే రోడ్ దాటేస్తే కళ్ళులో మాకు పుణ్యం ఎలాగ వస్తుంది? అబ్బాయిల సాంగ్స్ ఏదన్నా సెట్ అయ్యేటట్టు నువ్వు ఎప్పుడన్నా ట్రై చేసినావా? కాకి వల్ల పడిపోయేటట్టుందిరా. అలాగా? భయంగా ఉందా? భయంగా. దేవుడు పైనే భారం వేశాం. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. ఎక్కడ కనిపించట్లేదు. బుట్టలోనే ఉంది. మీకోసమే ఎక్కువ కావాలని లైక్స్ కొడుతుంది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఎందుకనంటే ఈ ఎన్నికల్లో ఓటేసేది ఒక ఎమ్మెల్యేకో ఒక ఎంపీకో కాదు. మిగల్చకుండా ఊడ్చేయండి, మిగల్చకుండా పీల్చేయండి, సిగ్గు లేకుండా తినండి. అదే సిగ్గు పడకుండా తినండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, మిమ్మల్ని ఎక్కడ చూడలేదు. మీ బతుకులు చెడా, అయ్యో బతుకులా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. వంకరగా మాట్లాడుతున్నావు. నేను కొంచెం వంకరే. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా మంచి
వీళ్ళు కూడా వెరీ ఫేమస్లీ ద రీల్ జోడీ అని మామూలుగా చెప్తుంటారా, నిజంగానే రీల్ జోడీ? మాకైతే రియల్ అని తెలుసు. సిద్ధు వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? దరిద్రుడు కదండి. పవన్ సోనియా సింగ్ ఒక జంట అని. అవును, వాళ్ళిద్దరు ఒక జంటే. సిద్ధు సోనియా డాష్. మా అమ్మ ఇప్పుడు చెప్తుంటుందండి, బబ్లీ మా అమ్మ. ఓ పని చేయండి శాస్త్రి గారు, మీరు ఉద్యోగం మానేసి మీ బబ్లీ మామతో కలిసి జాతకాలు చెప్పు బతికేయండి. ఇలా తీసిపారేసినట్టు మాట్లాడకండి. ప్రాపర్ పబ్లిసిటీ లేక మా మామ లైవ్ లోకి రాలేదు కానీ పుట్టపతి సేవ రేంజ్ అండి. ఒకసారి చెప్పించుకుంటే మా కంపెనీలు వాళ్ళు ఎత్తుకోకర్లేదు, మీరు ఇచ్చేస్తున్నారు ఆల్రెడీ యూట్యూబ్ కి. సరే శాస్త్రి గారు, మీ ఏడుపు మొహం చూడలేకపోతున్నాను. మీ మామ ఫోన్ కొట్టని చెప్పించేసుకుంటాను. అలా అన్నారు, బాగుంది. ఐ విల్ ప్రూవ్ ఇట్. ఎన్నాళ్ళ నుంచి పరిచయం ఇద్దరికి? 5 years. 4. ఫస్ట్ మీరు ఇద్దరు డిసైడ్. రాంగ్ నెంబర్ అనుకుంటాను. మా మామ నెంబరే 18. 5 + 4 9. అయితే ఇదే. మీరు 5 అని ఎందుకన్నారు? మీకు సంవత్సరం ముందే తెలుసా ఆయన? హలో మామ, నేను రామానుజాన్ని. నీ వాయిస్ లోని వైబ్రేషన్స్ వింటుంటే నా గురించి ఎవరితోనో గొడవ పడుతున్నట్టు. బేసిక్ గా 2 years లేపేయాలి. అంటే 2020 పోయింది లాక్డౌన్ వల్ల. అప్పుడు కలిసి ఉన్నాం కా. లైన్ లో ఉన్న లైవ్ లో చూసినట్టు ఎలా చెప్పేసిందో. అవును మామగారు, మా మిత్రులు మీ స్వరశాస్త్రాన్ని శంకిస్తున్నారు. జంటగా కలిసే ఉన్నాం కదా అని చెప్పేసి తన ఉద్దేశం అన్నమాట. ఇలాగే తను ఏదన్నా నోరు జారితే నేను కవర్ చేస్తా ఉండాలి. మామ నమస్కారం, నీ పేరేమిటి నాయనా? అజయ్. చూడు నాయనా, నేను ర్యాండమ్ గా కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. కవర్ డ్రైవ్. అయితే నేను ఈవిడితోనే మాట్లాడతాను. నాతో ఎక్కువ ఫుటేజ్ ఈవిడ దగ్గర నుంచే వచ్చాను. గుజరాతీ, మరాఠీలలో నీకు ఏ భాష అంటే ఇష్టం? మరాఠీ మామ. గౌతమ్, కృష్ణ, రమేష్ ఈ పేర్లలో ఏ పేరంటే? కలిసే ఉన్నారు ప్రదీప్. ఒకటే పాట. అమ్మో, నాకంటే నీకే బాగా తెలుసున్నట్టు. నీ వాయిస్ ఫ్రీక్వెన్సీని డీకోడ్ చేస్తే నాకు క్లారిటీ వచ్చింది నాయనా. నీ తోడు నీకు అతి సమీపంలోనే ఉంది. ఎలా పరిచయం? నేను ఒక యూట్యూబ్ ఛానల్ లో వర్క్ చేసేవాడిని. అక్కడ ఆడిషన్ కి వచ్చింది, అక్కడ పరిచయం. మీరు ఎనీ టైం నీ ముందు ప్రత్యక్షమయ్యే అవకాశం ఉంది నాయనా. ఈయన ముందు ఇచ్చారమ్మా ఆడిషన్స్? లేదు, చాలా మంది ఉన్నారు, అందులో వీడొక్క. పర్లేదు. తనే నిన్ను వెతుకుంటూ వస్తుంది. వచ్చేసినట్టుంది మామ. పర్లేదు, కంఫర్టబుల్ అది. అయితే వీడొకడు. నేను చూశానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.